దిస్ ఈజ్ బ్రో, వీలీ లేస్తుంది బండి, లిటరల్లీ వీలీ లేస్తుంది. హలో లెజెండరీ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది హైపర్ లోకల్ civic motor vlogging channel. So in this video there is no absolute agenda. Today is Sunday and I wanna just go out and have a good time for myself. సో దిస్ ఈజ్ జస్ట్ చిల్ మోటార్ వ్లాగ్ అన్నట్టు. నేను మేడ్చల్ సైడ్ వెళ్తున్నా, అసలు నో అజెండా, నో ఇంటెన్షన్, నో నథింగ్. ఎక్కడికి వెళ్దామని డెస్టినేషన్ పెట్టుకోలే, ఏం పెట్టుకోలే, తప్పిపోదాం ఇంకా ఈరోజు. వి విల్ సీ ఎంత దూరం వరకు వెళ్ళగలుగుతాము. దెర్ ఈజ్ నో లిమిట్. ఇంకా నాకు బోర్ కొట్టినప్పుడు నేను రిటర్న్ అయిపోతా, అప్పటిదాకా వెళ్తూనే ఉంటా. సో వి విల్ సీ హౌ ఇట్ విల్ టర్న్ అవుట్ టు బీ. A few inches later. యూ మైట్ బి అబ్సల్యూట్లీ వండరింగ్, ఇది ఎవడ్రా ఏడు సడన్గా CV350 నుండి గురిలాగా వచ్చేసిండు అని చెప్పి. బ్రో ఎన్నా బ్రో, ఓకే నైస్. ఓకే, మా ఇంటి దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటుంది ఒకటి. లైక్ ప్రీవియస్గా కూడా ఒకసారి వచ్చిన గురిల్లా టెస్ట్ డ్రైవ్ కోసం. అమ్మా ఏం పవర్ ఉంది భయ్యా, ఏం పవర్ ఉంది. అబ్బా బా 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 డూడ్, absolutely insane. Dude, if 450cc motorcycles are this powerful, then how would be a 650cc motorcycle? I think this golden retriever miss అయిపోయింది, తప్పిపోయింది బేబీ. అండ్ ద పొజిషన్ ఈస్ యాక్చువల్లీ బిట్ అగ్రెసివ్. అమ్మో, వీలీ లేస్తుంది బండి, లిటరల్లీ వీలీ లేస్తుంది. డూడ్, this is too fast. Wow, dude, this is too fast. Actually too fast. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్పీడ్ పోతుందని చెప్పి. అసలు ఏడికి పోతున్నా కూడా నాకు తెలుస్తలేదు. డయామ్ బ్రో, డయామ్. ఐ విల్ టేక్ ఎ యూటర్న్ అండ్ ఇక్కడ వెనక ఒక ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఉంటుంది అనమాట. వి విల్ చెక్ దాట్ అవుట్. నాకు కొంచెం ఐ డిడెంట్ ఈవెన్ ప్లాన్ ఫర్ దిస్ యాక్చువల్లీ. నేను జస్ట్ వచ్చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర. ఆయన గైస్ డూ యూ హ్యావ్ టెస్ట్ డ్రైవ్ అంటే యా అన్నాడు. లైసెన్స్ తీసుకున్నాడు, బండి చేతిలో పెట్టిండు. మస్తు ఉన్నది. దిస్ ఈజ్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ, నైస్. ఐ యామ్ సాటిస్ఫైడ్, ఐ యామ్ రియలీ సాటిస్ఫైడ్. బండి చూసిన ఉంది కదా టెస్ట్ డ్రైవ్ అని చెప్పి, నడు భయ్యా అనుకొని వచ్చేసిన. ఇక దిస్ ఈజ్ బ్రో లైక్ ఇన్సేన్. I didn't expect this much performance from this bike, but suspension is not that great. Suspension is not that great, but dude, this goes so fast. ఇదే ఇంత ఫాస్ట్ ఉంటే హౌ వుడ్ 450cc మోటార్ బి? అది ఇంకెంత ఫాస్ట్ ఉండాలి? లైక్ డామ్ బ్రో, డామ్. This bike is like too fast. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్ ఉంటుందని బైక్. ఐ వాంట్ టు డూ వన్ మోర్ థింగ్. ఏం చేయదలుచుకుంటున్నా అంటే, నాకు బండి సెట్ అవుతుందా? ద యాంగిల్ అండ్ పొజిషన్ ఈస్ లిటిల్ అగ్రెసివ్ ఫర్ ష్యూర్, బట్ దిస్ ఈజ్ ఫాస్ట్. దిస్ బైక్ ఈజ్ రియలీ ఫాస్ట్, చాలా ఫాస్ట్ ఉంది. which I did not expected for a single cylinder motorcycle to be this fast. Damn bro, damn. Then 390 Dukes ఇంకెంత ఫాస్ట్ ఉండాలి? I am flabbergasted at this point. అరే మస్తు ఉందిరా బైక్ అయితే. ఎంత స్పీడ్ పోతుంది తెలుసా? చాలా స్పీడ్ పోతుందిరా. అరే ఫస్ట్ గేర్లో వీలీ లేస్తుంది, లిటరల్లీ కొంచెం గుంజినా వీలీ లేస్తుంది. కంట్రోల్ అవుతలేదు. నేను షాక్ అయిపోయినా. నా బండి గుంజినా. లిటరల్లీ ఎంత ఫాస్ట్ ఉంది తెలుసా? చాలా ఫాస్ట్ ఉందిరా బండి. స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న ఫీలింగ్ ఉంది. కంఫర్ట్ అంటే బాగా అగ్రెసివ్ ఉంది. పొజిషన్ అగ్రెసివ్ ఉంది బాగా. సీట్ హైట్ కిందకే ఉంది.
అమేజింగ్ అమేజింగ్. నేను అంటే ఇది ఉంది, నాకు హంటర్ కూడా ఉంది అనమాట. హంటర్ కన్నా చాలా పవర్ ఉంది, ఇది చాలా స్పీడ్ వెళ్తుంది. 450 ఇది ఎంత పీస్? 40 పిఎస్సా? 40 పిఎస్ 37 Nm టార్కా? ఓకే, ఇది బాగుంది కానీ మన లో గేర్స్లో స్పీడ్ పోదు, హై గేర్స్లోనే కొంచెం బాగా గుంజిస్తే స్పీడ్ పోతుంది. మైలేజా 35 సిటీలో. యా గైస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే లైక్ బైక్ టెస్ట్ డ్రైవ్ చేద్దామని రాలేదు నేను యాక్చువల్గా ఇక్కడికి. ఐ జస్ట్ కేమ్ అవుట్ టు హ్యావ్ సమ్ గుడ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ అనమాట. లాంగ్ రైడ్ ఎంజాయ్ చేసి హైవేస్ ఎంజాయ్ చేద్దామని వచ్చిన నేను. మళ్ళీ ఇంకా ఈ రోడ్లు చూసుకునేసరికి మూడ్ ఆఫ్ అయినట్టు అవుతుంది. రైట్ నుంచి కొంచెం భయ్యా వస్తున్నాడు, జాగ్రత్త భయ్యా, గో స్లో, దిస్ ఈజ్ 30 కిలోమీటర్ జోన్, 30 కిలోమీటర్సే వెళ్ళాలి. నేను 30 కిలోమీటర్స్ వద్దామని ఈ రూట్లో కాలేదు. ఈ రూట్లోకి నేను బండి తీసుకొని ఫస్ట్ టైం వస్తున్నా. దిస్ ఈజ్ నాట్ వర్త్ ఇట్ అనిపిస్తున్నది. ఐ థింక్ దిస్ ఈజ్ ద రోడ్ వన్ సబ్స్క్రైబర్ వాజ్ మెన్షనింగ్ ఇన్ మై ప్రీవియస్ వీడియో, మేడ్చల్ రోడ్. అన్ఎక్స్పెక్టెడ్ టెస్ట్ డ్రైవ్ గురిల్లా 450. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నార్మల్గా వెళ్దాము మేడ్చల్ సైడ్ వెళ్దాము అనుకొని స్టార్ట్ అయినా, కానీ అక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటుంది అనమాట కోంపల్లిలో. సరే లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై అనుకొని అక్కడ గురిల్లా బైక్ కనిపించేసరికి లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై అనుకొని ఇక బండి యూటర్న్ చేసుకొని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళిన. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట బండి టెస్ట్ డ్రైవ్ అడగగానే అవైలబుల్ ఉంటుందేమో అనుకొని. అసలు అక్కడ టెస్ట్ డ్రైవ్ వెహికల్ ఉందనే నేను ఆగిన. బెనిఫిట్ ఆఫ్ డౌట్, అది కస్టమర్ వెహికల్ ఏమో అనుకొని ఒకసారి అడిగి చూద్దాం, జస్ట్ ట్రై చేద్దాము అనుకొని వెళ్ళిన. మీకు ఇంకొంచెము హిస్టరీ చెప్పాలనుకుంటే గురిల్లా 450 టెస్ట్ డ్రైవ్ నేను ఎన్నో రోజుల నుండి ట్రై చేస్తున్నాను అనమాట. నేను ఎన్నెన్నో రోజుల నుండి ట్రై చేస్తున్నా, ఎన్నో షోరూమ్స్ వెళ్ళిన. ఇక్కడ ఈ కోంపల్లి షోరూంలో కూడా ఒక 2 times ప్రీవియస్లీ అడిగిన. ఆ బండి ఎప్పుడు అవైలబుల్ ఉండదు అనమాట. వన్స్ ఎప్పుడైతే ఇది 2026 మోడల్ రిలీజ్ అయిందో ఐ థింక్ ఫ్రమ్ దెన్ టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ ఆర్ అవైలబుల్. అండ్ నేను నడిపించింది ఏపెక్స్ వేరియంట్, 3,40,000 ఆన్ రోడ్ ప్రైస్ అంట. ఒక సెకండ్ ఆలోచించి వాల్యూ ఫర్ మనీ కాదేమో అని అనుకున్నా, కానీ ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ కంప్లీట్ అయిపోయాక నా మైండ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇట్ హ్యాస్ 40 PS పవర్ అండ్ 40 Nm టార్క్. 650 ట్విన్ ఇంజన్స్ తీసుకున్నట్టయితే ఐ థింక్ దట్ హ్యాస్ 47 PS పవర్. టార్క్ ఫిగర్స్ నాకు తెలియదు ఆ బండికి, బట్ 40 PS పవర్ ఉన్న బండి నడిపేయడం నేను ఫస్ట్ టైం అనమాట. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ బైక్. ఇట్స్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. లైక్ ఫస్ట్ గేర్ ఇస్ సిమిలర్ టు దిస్ బైక్, 350cc లాగానే అనిపించింది. ఆఫ్టర్ సర్టన్ ఆర్పిఎం, ఐ డోంట్ నో వాట్ ఆర్పిఎం ఆల్సో, బండి పికప్ అందుకుంది. అరే నిజంగానే పవర్ ఉంది కదా అనుకొని సెకండ్ గేర్ వేసి ఇంకా లాగేసరికి ముందు టైర్ లేచింది, ఫ్రంట్ టైర్ లేచింది. అది లిటరల్లీ ఫ్రంట్ టైర్ లేచేసరికి నాకు ఇంకా అమ్మా అనుకున్నా, పొర్రెక్కొండ. దిస్ వాజంట్ ఎక్స్పెక్టెడ్ ది పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దిస్ బైక్, విచ్ ఈస్ గ్రేట్, రియల్లీ పవర్ఫుల్. అండ్ గ్రిప్ కూడా రోడ్డుకి చాలా బాగుంది గ్రిప్. బ్రేక్స్ ఆర్ ఆల్సో రియల్లీ అమేజింగ్. వేస్తే యాంకర్ లాగా ఆగిపోతుంది అక్కడనే బండి. బాగుంది బ్రేకులు కూడా. ఇప్పుడు కాంటెంప్లేట్ చేసుకుంటున్నా. నాకు యాక్చువల్గా ఇంటర్సెప్టర్ 650 అంటే ఇష్టమైన బైక్ అనమాట. వన్ సీట్. అండ్ ఇప్పుడు బండి టెస్ట్ డ్రైవ్ చేసినాక నా మైండ్ కొంచెం డైలమాలో పడిపోయింది. అండ్ ఇట్ ఈస్ మచ్ బెటర్ దెన్ 650cc బైక్. స్పెసిఫికేషన్స్ చూసుకుంటుంటే మచ్ బెటర్ యాక్చువల్లీ. అండ్ బిఫోర్ గోయింగ్ ఫార్వర్డ్ నేను ఇంకా లెఫ్ట్ తీసుకుంటున్నా ఇక్కడ నుండి. నాకు వద్దు భయ్యా ఈ ట్రాఫిక్, వద్దు భయ్యా ఈ పిచ్ రోడ్లు, వద్దు భయ్యా నాకు. నేను మంచిగా ఈ సర్వీస్ రోడ్ తీసుకొని హాయిగా షామీర్పేట వెళ్ళిపోయి ఐ విల్ రైడ్ మై బైక్ దర్. దట్స్ ఎ మచ్ బెటర్ రోడ్. తిరుగుదాం ఇంకా ఈరోజు. నాకు ఇంకేం అజెండా లేదు, నైట్ వరకు ఖాళీ నేను. సో టైం ఇప్పుడు 5:30 అయింది. నైట్ 9 అయినా పర్లేదు, వీ విల్ ఎంజాయ్ టుడే. బట్ మై అల్టిమేట్ డ్రీమ్ బైక్ ఎనీ డే ఇస్ కవాసాకి Z650 RS. ఎస్, ఇదే బైక్ అనమాట. ఈ బైక్ ఈజ్ మై డ్రీమ్ బైక్. And previously I have mentioned that Interceptor 650 is my dream bike, but my ultimate dream bike is Kawasaki Z650 RS అనమాట. ఏముంటుంది ఆ బండి. అండ్ దట్ బైక్ ఇన్ బ్లాక్ కలర్ లుక్స్ లైక్ అ బ్యాట్ మొబైల్ ఫ్రమ్ మ్యాట్ రీవ్స్ బ్యాట్మ్యాన్ యూనివర్స్. లిటరలీ అట్లనే ఉంటుంది చూడడానికి. అది వీ విల్ సీ. దేవుడి దయ ఉంటే అనుకున్న దానికంటే తొందరలోనే కొనేయచ్చు బైక్ని. చూద్దాం. దానికి దేవుడి దయ ఈజ్ ఇంపార్టెంట్ condition. I always used to think that 450cc engines are not that much different from 350cc engines. ఎందుకంటే 100cc కదా డిఫరెన్స్ అని నార్మల్గా అనుకుంటుండే. ఏమంతా పవర్ ఉంటుంది అని అనుకుంటుండే. కానీ
ఈరోజు నా డిసెప్టివ్ గోడ అనేది పగిలిపోయి షాటర్ అయిపోయింది. యాక్చువల్లీ మ్యాటర్స్ 100cc యాక్చువల్లీ మ్యాటర్స్. దాట్ ఈజ్ అన్ అమేజింగ్ బైక్. ఎక్స్పెక్టే చేయలేదు అంత బాగుంటుందని చెప్పి. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద టెస్ట్ డ్రైవ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ డ్రైవ్ ఎనీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్, యూ క్యాన్ విజిట్ కొంపల్లి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. దిస్ ఈజ్ నాట్ ఎ పెయిడ్ ప్రమోషన్, ముందే చెప్పేస్తున్నా. నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ బాగా అనిపించిందని ఐఎమ్ రికమెండింగ్ ఇట్ టు యూ గైస్. ఓ, ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఇలాంటి సమయంలో వీరులు తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పదా చూసుకుందాం. లిటరల్ చేస్ జరుగుతుంది ఇప్పుడు మబ్బుకి నాకు. సో దట్స్ ఇట్ ఫర్ పార్ట్ 1 గైస్. పార్ట్ 2 నేను సాటర్డే అప్లోడ్ చేస్తా. అండ్ యూ గైస్ నో నేను వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తా, ట్యూస్డే అండ్ సాటర్డే. సో do consider subscribing to my channel. If you have watched till the end, you are an absolute legend. So thanks for watching till the end. With that being said, I'm your host Vishwateja, and I will catch you in the next one. Goodbye.